Welcome to our channel. Myself Babu, Wellness Coach. Very important topic. ఆల్రెడీ హెర్బల్ న్యూట్రిషన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఓన్లీ వాచ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏందనేది ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మస్ట్ అండ్ వాచ్. టీ వర్సెస్ ఎఫ్రెష్, ఏది బెటరు, ఏది కాస్ట్ వైజ్గా కూడా మనకి తక్కువ ఎక్కువ అనే దాని గురించి కూడా నేను ఈ వీడియో ఎండ్ వరకు మీకు అర్థమవుతుంది. టీలో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయనేది మనం తెలుసుకుందాం. టీలో ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, దాని కాస్ట్ ఎంత. ఒక టీ తీసుకుంటే మీకు 70 నుంచి 100, కప్ సైజ్ పెరిగే కొద్దీ 150, 200 వరకు వెళ్తుంది క్యాలరీస్. చిన్న కప్ తీసుకుంటే మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ 100 క్యాలరీస్ మనకి ఒక టీలో ఉంటుంది. టీ దేంతో తయారు చేస్తాం, ఏమేమి వేస్తాం? మిల్క్ వేస్తాం, షుగరు, టీ పౌడర్ వేస్తాం. టీలో కెఫిన్ కంటెంట్ మనం ఎంత కావాలో దానికన్నా ఎక్కువ వచ్చేస్తుంది టీ పౌడర్లో. అట్లాగే మిల్క్లో కొంత క్యాలరీస్ ఉంటుంది, అట్లాగే షుగర్లో కొంత క్యాలరీస్, అన్నీ కలిపి మనకి 100 క్యాలరీస్ పైన వస్తుంది. ఇది తీసుకోవడంలో ఉపయోగం ఉందా? ఎలాంటి ఉపయోగాలు లేవు. బ్రిటిష్ వాళ్ళు మనకి అలవాటు చేసిపోయారు, దీన్ని తాగుతున్నాం అంతే. దీనివల్ల మనకి హెడేక్ తగ్గుతుందంటే దీంట్లో కెఫిన్ కంటెంట్ ఉంటుంది, ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకుంటారు. బట్ దీనివల్ల ఉపయోగాలు అయితే ఏం లేదు. బట్ న్యూట్రిషన్ ఉందా? లేదు. క్యాలరీస్ వైజ్గా హై. అట్లాగే మనకి దీంతో ఆకలి తగ్గిపోతుంది, ఎసిడిటీ ఫామ్ అవుతుంది, గ్యాసెస్ ఫామ్ అవుతుంది. సో దీనివల్ల అనర్థాలే కానీ ఉపయోగాలు లేవు. ఒక టీ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 15 రూపీస్ ఉంటుంది, యావరేజ్గా 10 రూపీస్. మినిమం బయట అవుట్ సైడ్ తీసుకుంటే 15 రూపీస్. డైలీ ఒక 4 టీస్ తీసుకుంటే 15 రూపీస్ ఇంటూ 60 రూపీస్. ఒక 30 డేస్ అట్లాగే తీసుకుంటే 1800 రూపీస్ ఒక టీ తాగడానికి మనం ఎక్స్పెన్స్ ఖర్చు చేస్తున్నాం. అదే ఒక హెర్బాలైఫ్ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే దీంట్లో మనకి ఎంత బాడీకి కావాలో అంత కెఫిన్ కంటెంటే ఉంటుంది, కంప్లీట్ 0 క్యాలరీస్. దీనికి మన ఎనర్జీ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, బూస్టప్. మనం హెడేక్ తగ్గుతా అంటాం కూడా, దీంట్లో కూడా మినిమం కెఫిన్ ఉంటుంది, దీనివల్ల కూడా హెల్ప్ అవుతుంది. అట్లాగే మన ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, యాక్టివ్ ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బస్ కాస్ట్ వైజ్గా చూస్తే చాలా చీప్. ఒక మంత్కి 500 నుంచి 800 రూపీస్లో ఒక ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ వస్తుంది. బట్ ఒక టీ తీసుకుంటే చూడండి, 10 రూపీస్ అంటే 15 రూపీస్. మంచి క్వాలిటీ టీ కావాలంటే దానికన్నా వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ ఇది. 500 నుంచి 800లో 1 మంత్ వస్తుంది. బట్ ఏది బెటర్? క్యాలరీస్ వైజ్గా 0, 100 క్యాలరీస్. న్యూట్రిషన్ వైజ్గా అది 0, ఇది న్యూట్రిషన్. అది కెఫిన్ కంటెంట్ ఎక్కువ, దీని కెఫిన్ బ్యాలెన్స్గా ఉంటుంది. సో ఓవరాల్గా అన్ని విధాలుగా చూస్తే హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఎఫ్రెష్ ఇస్